మహబూబాబాద్ జిల్లా కురివిలో సైబర్ వలకు చిక్కి 9,60,000 రూపాయల కోల్పోయాడు ఆలయ ఉద్యోగి. వీరభద్రస్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కట్ట జగన్నాథం క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతామని నమ్మపలికి 4 క్రెడిట్ కార్డులు అకౌంట్లో ఉన్న 9,60,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎం రంగాపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. భువనగిరిలోని స్వర్ణగిరి దేవాలయం ఆకారంలో బాలపూర్ గణనాథుని మండపాన్ని నిర్మించారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన కళాకారుల బృందం 15 రోజులుగా శ్రమించి ఈ మండపం తయారు చేశారు. ఈ మండపంలో 20 ఫీట్ల ఎత్తులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. నారాయణపేట జిల్లా మక్తలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. వినాయకుడు శోభాయాత్రలో యువకులు, వివిధ కళాశాల విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కమ్మసేవా సంఘం ఆధ్వర్యంలో కాగితం గుజ్జుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం భక్తులను ఆకర్షిస్తోంది. ఒకే ఇంట్లో ఒక్కరోజు వ్యవధిలో తండ్రి కూతురు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్న బేతా జయశ్రీ అనారోగ్యం కారణంగా సోమవారం మృతి చెందగా కుమార్తె మరణంతో కుంగిపోయిన బేతా వెంకట్రావు పండగ రోజు మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లక్ష్మారెడ్డిపల్లిలో శ్రీరామలింగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు జరుపుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అంకుషాపూర్ కు చెందిన బోయిని మల్లేష్ అనే రైతు ఓ ఫర్టిలైజర్ షాప్ లో పత్తి చేను ఎదుగుదలకు ముందు కొనుగోలు చేసి పిచికారీ చేశాడు. 4 రోజులకే 9 ఎకరాల పత్తి పంట కమిలిపోవడంతో ఫర్టిలైజర్ షాపు ముందు రైతు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలో రాత్రి నుంచి వర్షం భారీగా కురుస్తోంది. పట్టణంలోని రోడ్లపై వర్షపు నీరు భారీగా పారుతూ ఉండటంతో స్థానికులు వినాయక చవితి ఏర్పాట్లకు ఇబ్బంది పడ్డారు. మహబూబాబాద్ లోని శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు గోమయ్య గణపతిని ప్రతిష్ఠించారు. ఆవు పేడ, చింతగింజల పొడి, వేప పొడి, పసుపు, జిగురు మట్టితో వినాయక విగ్రహం తయారు చేసి పూజలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నిలో గ్రామస్తులు వినాయక చవితి వేడుకల్లో ఉండగా ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన పుట్టబంతి వీరన్న రోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రసిద్ధిగాంచిన బాలాపూర్లో కొలువైన వినాయకుడికి తొలి పూజను ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిర్వహించారు. వినాయకుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని భారత పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. బైక్ లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది బైక్ ను దూరంగా తీసుకెళ్లి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది.